వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అట. పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోతుంది 90 రోజుల్లోనే. ఇప్పుడు గతంలో ఇప్పుడు గ్రామ సభలు అక్టోబర్ 2వ తారీఖున ఈ ఆగస్టు 15వ తారీఖున ఇవి గ్రామ సభలు జరిగాయండి. ఆ రోజున కూడా గ్రామ సభలు అన్నీ ఒకే రోజున జరిగాయి గ్రామ సభలు. అదే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో కూడా అక్టోబర్ 2వ తారీఖున ఖచ్చితంగా గ్రామ సభలు జరుగుతూనే ఉండే. మరి ఆ రోజున రాని వరల్డ్ రికార్డులు ఇవాళ ఎందుకని వచ్చినాయో ఏంటో మరి నాకైతే తెలియదు. నేను కూడా ఇందాడే చూశాను, నేను ఎవరో వరల్డ్ రికార్డ్ అని చెప్పి ఆయనకు అవార్డు ఇచ్చినట్టు. దాని మీద ఏంటనేది క్లియర్ గా ఒకసారి కనుక్కుని దాని మీద మాట్లాడుకోవడం. ఇప్పుడు మా దాంట్లో వస్తున్నాయి విజువల్స్, ఇప్పుడు చూడండి, ఇదిగో పక్కన. అది ఏంటంటే క్లారిటీ మీరు చెప్తే నేను క్లారిటీగా దాని మీద విషయం కనుక్కుంటా అండి. ఇప్పుడు యాక్చువల్ గా గతంలో కూడా అక్టోబర్ 2వ తారీఖున అదే రోజు మొత్తం అన్ని గ్రామ పంచాయతీల్లోనూ గ్రామ సభలు ఒకే రోజు జరుగుతాయి. ఆ గ్రామ సభల్లో జరిగిన తీర్మానాలను అదే రోజున ప్రభుత్వానికి పంపిస్తారు. ఎందుకంటే ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ కానీ ఇంకా ఏ వర్క్స్ ఉన్నా సరే అదే రోజు గ్రామ సభలో తీర్మానాలు. అప్పుడు అంత అడావిడి అవలేదేమో కదా, అలా జరుగుతాయి అటా 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 అనుకోవడమే కానీ డైరెక్ట్ లేదండి. అది ఖచ్చితంగా స్టాట్యూటరీ, ఖచ్చితంగా జరగాలి. కావాలంటే మీరు ఒకసారి కనుక్కోండి. అవునండి, ఓకే జరగాలి. కానీ మొన్న ఈయన ప్రచారం చేశారు కదా, దానికి సంబంధించి ఇలా జరుగుతుంది. అక్టోబర్ 23వ తారీఖున ఆయన తీసుకుని చేయించారు. కానీ యాక్చువల్ గా ఎప్పుడు కూడా అక్టోబర్ 2వ తారీఖున స్టాట్యూటరీగా ఖచ్చితంగా గ్రామ సభలు జరగాలి అనేది ఒక రూల్ అండి. అది దాన్ని స్పెసిఫిక్ గా ఇన్నేళ్ల నుంచి కూడా అవి జరుగుతూనే ఉన్నాయి. మరి ఆ రోజున రాని అవార్డ్స్ ఈ రోజున స్పెసిఫిక్ గా ఎందుకు వచ్చాయి అనేది క్లారిటీగా కనుక్కోవాలి. కనుక్కున్న దాని మీద దాని తర్వాత దాని మీద మాట్లాడటం బాగుంటుందండి. ఏంటి రోజా గారి పరిస్థితి ఏంటి? పొమ్మల్లాగా పొగ పెడతారట, ఒక మంత్రి స్థాయి వ్యక్తి, పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నామని అధికారులు చేసే అసత్య ప్రచారాలు. రోజా గారిని పొమ్మల్లాగా పొగ ఎందుకు పెడతారండి? ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ మహిళా అధ్యక్షురాలుగా చేశారు, మంత్రిగా పనిచేశారు. కీలకమైన పదవి ఇచ్చారంటే పార్టీ స్పోక్స్ పర్సన్ ఆవిడ. అంటే పార్టీ యొక్క వాయిస్ ని ఆవిడ వినిపించబోతున్నారు. ఇచ్చిన 4 వ్యక్తుల్లో కీలకమైన వ్యక్తి ఆవిడ. ఆవిడ పార్టీ యొక్క వాయిస్ ని ప్రజలకు చెప్పేది కీలకమైన పోస్ట్ కాక పొమ్మల్లాగా పొగబెడతాం ఏంటండి? అది ఎలా ఎవరు చెప్తున్నారు? అదంతా కూడా శుద్ధ అసత్యం. ఎవరో చెప్పడం ఏంటి? బాలకోటి గారి రోజా గారిని, కొడాల నాని గారిని ఇమీడియట్ గా అరెస్ట్ చేసియండి. గత 3 నెలల నుంచి చెబుతానే ఉన్నారు రోజా గారిని ఈ రోజు వేసేస్తున్నాం, రేపు వేసేస్తున్నాం, ఎల్లుండి వేసేస్తున్నాం అని చెప్పి ఇప్పటి వరకు వేసారండి. ఇప్పుడు మాటలు మాట్లాడటానికిను అక్కడ దాన్ని పని చేయడానికి బోల్డంత డిఫరెన్స్ ఉంటుంది. ఎటువంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపు చర్యలతోటి చేయాలి అనుకుంటే చేసేయచ్చు, దానికి పెద్ద విషయం కాదు. కానీ ఇలాంటి వ్యక్తుల్ని, ఒక మంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తుల్ని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే రేపు పొద్దున దానికి తగ్గ ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. దానికి ఇబ్బంది ఏముంది? ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేయబట్టే ఈ రోజున మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ అనుభవిస్తారు. ముఖ్యమంత్రి 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని ఆధారాలు లేకుండా పూటకు ఒక అంకె చెప్పి ఆధారాలు లేకుండా కోర్టులో ప్రేమ ఆయన హతమార్చే ప్రయత్నం చేసిన కేసుల గురించి నిజంగా మేము కానీ కన్నెర్ర చేస్తుంటే ఒక్క వైసీపీ రోడ్డు మీద తిరగలేడు. అచ్చెన్నాయుడు గారి విషయంలో అంతే, కొల్లు రవీంద్ర గారి మటర్ విషయంలో అంతే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో అంతే. మీరు తప్పు చేశారు కాబట్టి కోర్టులు మిమ్మల్ని రిమాండ్ రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించడం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నైజం. కాబట్టే చట్ట ప్రకారం పోతామని, చట్టాన్ని పనిచేస్తామని మీలాగా చెప్పి చెప్పుకోవాలి కదండి. స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు మీరు కేసుల్లో? అసలు కోర్టు కనీసం పాస్పోర్ట్ కూడా మీరు పర్మిషన్
తీసుకోవాలి, మీరు మాట్లాడితే ఎట్లా ఓకే, మాతో? ఓకే. పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పారు. తెలుగుదేశం అది మీకు తెలియలేదేమో. వాళ్ళు ఏం 5 ఏళ్ళు మాట్లాడుతున్నారు? పాస్పోర్ట్ అసలు ఇవ్వమని మీ నాయకులకు చెప్పారు. సిగ్గు మీకు తెలియదు, ఉందా? బట్టలు తెలియదు ఒప్పు తీసుకొని అంటున్నారు. తిరుగుతున్నారు వైసీపీ పాస్పోర్ట్ నాయకులు. పర్మిషన్ తీసుకోకూడదు. బట్టలు ఒప్పు తీసుకొని 5 ఏళ్ళు తిరుగుతున్నారు. పాస్పోర్ట్ మీ ఇవ్వమని ఎంపీ చెప్పి కోరట్ల మీద బట్టలు ఒప్పు తీసుకొని తిరుగుతాడు. మీ ఎమ్మెల్యే చంద్రబాబు బట్టలు ఒప్పు తీసుకొని తిరుగుతాడు. మీరు మమ్మల్ని సిగ్గు లేదనే అంత స్థాయి మీకు ఎక్కడుంది? ఎందుకు ఓకే. లేదు? మీరు చేసిన పనులకి మమ్మల్ని అనాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఎవరు తప్పు చేస్తారో న్యూడ్ అంటారు. వీడియోతో తిరిగే వైసీపీ నాయకులు కూడా మమ్మల్ని మాట్లాడితే ఎట్లా? న్యూడ్ అరే వీడియోలో వైసీపీ నాయకులనే మాట్లాడతారు మిమ్మల్ని. మీరు చేసిన తప్పులని ఎత్తి చూపేది వైసీపీ నాయకులే. వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళే ఎవరు మాట్లాడతారు? మీరు చేసిన ఎందుకు న్యూడ్ చూసారా? వీడియో చెప్పండి. మీతో సెక్రటరీ మొన్నటిదాకా తిట్టారు. జానీ మాస్టర్ మీద అభియోగాలు వస్తే వెంటనే అతని పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా పెట్టినటువంటి పార్టీ ఎన్డీఏ కూటమి మాది. మీలాగా నోట్ల నుంచి హత్యలు చేసినట్టు వాటిని పక్కన వేసుకొని తిరిగే వాళ్ళ కాదు. ఓకే ఓకే ఒక నిమిషం. ఓకే ఓకే మరి ఆయన కిరణ్ గారు నేను మాట్లాడుతున్నప్పుడు అడ్డం పడి ఆయన ఎందుకు ఓకే, మాట్లాడతారండి? ఓకే. ఆయన మాట్లాడకూడదు కదా. ఓకే ఓకే కిరణ్ అది ఏంటి? డెకరం మెయింటైన్ చేయాలి, ఓకే. డీసెన్సీ మెయింటైన్ చేయాలని చెప్పారు. ఓకే, ఓకే. ఇప్పుడు ఆయన మెయింటైన్ చేశాడా? ఓకే డెకరం డీసెన్సీ ఆయన మెయింటైన్ చేశాడా? ఓకే 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 రమేష్ ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం మీరు ఏం మా చేస్తాం? సమయాన్ని ఒక్క నిమిషం, వాడుకున్నారు ఒక్క నిమిషం. కాబట్టి వెయిట్, వెయిట్. మేము నేను మాట్లాడుతున్నాం. ఓకే, వెయిట్. మాట్లాడుతున్నప్పుడు మీరు మీరు మా మాట్లాడుతున్నారు సమయాన్ని కదా. వెయిట్, వాడుకున్నారు. వెయిట్, మీరు ఎందుకు మాట్లాడారు? నాకు వచ్చిన సమయాన్ని వాడుకున్నావు మీరు కాబట్టి మా- వెయిట్, వెయిట్, వెయిట్ అండి. వెయిట్. డెకరం మెయింటైన్ చేయడం నేర్చుకోండి. ఓకే ఒక్క నిమిషం రమేష్ గారు. బాలకోటి గారు ఏంటి? అలా కాదు సార్. ఇప్పుడు ఆ, నేను మాట్లాడడం ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడమని ఆంధ్రప్రదేశ్లో- చెప్పి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. డీసెన్సీ డెకరం మెయింటైన్ చేయాలని చెప్పి ఓకే. నేను మాట్లాడేటప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో- మెయింటైన్ చేశాడు. ఆయన డీసెన్సీ డెకరం ఆంధ్రప్రదేశ్లో- ఓకే, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇసుక రవాణాలో మీరు తప్పుడు మాటలు మీరు ఇసుక రవాణాలో ఆంధ్రప్రదేశ్లో ఇసుక రవాణాలో 2,556 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఏసీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఉమ్, ఆ ఇసుకు సంబంధించిన వెంకటరామరెడ్డి గారు పారిపోయారు, అందుబాటులో లేరు, అదృశ్యమైపోయారు. తెలుగుదేశం పార్టీ అయితే ఎన్నికల్లో 40,000 కోట్ల రూపాయల ఇసుక అక్రమం జరిగిందని అంది. మద్యం కుంభకోణంలో ఇసుక జరిగింది, అక్రమాలు జరిగింది. పర్యాటక శాఖ కోణంలో అక్రమాలు జరిగింది. ఋషికొండ మీద విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టేసి ఆ భవనాలను నిర్మించారు.